2021లో ఒక వ్యక్తి మొత్తం ఈవీ ఇండస్ట్రీని ట్రోల్ చేశాడు. ఛాంపియన్ సీట్ ఓట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఓలా, ఎథర్, టార్క్ అండ్ స్మార్ట్ ఈ కొత్త ఈవీ కంపెనీలన్నింటినీ ఒక బ్రేక్ఫాస్ట్లా తినేస్తామని చెప్పాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. There is a saying, where is the Utkarsh? I can't see him. There is a saying, breakfast of champions. You know what champions eat for breakfast? Champions eat oats for breakfast. You know oats? Oats matlab Ola, Ether, Torque and Smart. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఓలా మార్కెట్ని ఏలుతోంది. ఎథర్ టెక్నాలజీస్కి సింబల్గా ఉంది. కానీ బజాజ్ ఈవీ మార్కెట్లో కేవలం 4% షేర్ మాత్రమే. అందరికీ ఒకటే ప్రశ్న, రాజీవ్ బజాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడా? కానీ 5 ఏళ్ల తర్వాత ఈవీ మార్కెట్లో జరిగింది ఎవ్వరూ ఊహించలేదు. ఓలా కిందకి వచ్చింది, బజాజ్ పైకి వెళ్ళింది. అసలు ఈ 75 ఏళ్ల కంపెనీ ఎలా కంబ్యాక్ ఇచ్చింది? అదే ఈరోజు కథ. ఈవీ రేస్ మొదలైనప్పుడు బజాజ్ ఎక్కడ ఉంది? ఒకప్పుడు భారతదేశంలో స్కూటర్ అంటే చేతక్. మీ ఇంట్లో లేకపోయినా మీ పక్కింట్లో మాత్రం ఖచ్చితంగా ఉండేది. అంత పెద్ద బ్రాండ్. కానీ కాలం మారింది. హోండా యాక్టివా వచ్చింది. మార్కెట్ మారిపోయింది. చేతక్ కనిపించకుండా పోయింది. కానీ బజాజ్ మళ్ళీ 2019లో చేతక్ని ఎలక్ట్రిక్ స్కూటర్గా తిరిగి తీసుకొచ్చింది. 2020లో అమ్మకాలు మొదలయ్యాయి. కానీ అదే సమయంలో ఓలా, ఎథర్ వంటి స్టార్టప్స్ భారీ ఫండింగ్తో మార్కెట్లోకి దూసుకొచ్చాయి. వేల కోట్ల పెట్టుబడులు, భారీ మార్కెటింగ్, సోషల్ మీడియాలో హైప్. అందుకే చాలామంది భావించారు బజాజ్ ఈవీ రేస్లో ఆలస్యంగా వచ్చిందని. 2021 అక్టోబర్ పల్సర్ 250 లాంచ్ ఈవెంట్. అక్కడ రాజీవ్ బజాజ్ ఒక మాట అన్నాడు, ఛాంపియన్ సీట్ ఓట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓ అంటే ఓలా, ఏ అంటే ఎథర్, టీ అంటే టార్క్, ఎస్ అంటే స్మార్ట్ అంటే ఈ కొత్త ఈవీ స్టార్టప్స్ అన్నీ తాత్కాలిక ఫ్యాషన్ మాత్రమే అని ఆయన చెప్పాలనుకున్నాడు. తన నమ్మకం బెట్ మీదని చెప్పాడు. బెట్ అంటే బజాజ్, ఎన్ఫీల్డ్, టీవీఎస్, దశాబ్దాల అనుభవం ఉన్న కంపెనీలు. ఈ కామెంట్ వెంటనే వైరల్ అయింది. అందరూ రాజీవ్ బజాజ్ని విమర్శించారు. ఈవీ భవిష్యత్తు అర్థం కాలేదు, స్టార్టప్స్ని తక్కువ అంచనా వేస్తున్నారు అని చులకనగా చూశారు. కొద్ది నెలల తర్వాత ఓలా ఫౌండర్ భావేష్ అగర్వాల్ కూడా స్పందించాడు. తన డ్రింక్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతామని ఒక సెటైర్గా చెప్పాడు. మేం ఐస్ని కరిగిస్తున్నాం అని సెటైర్ వేశాడు. ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, అంటే పెట్రోల్ కంపెనీలకు ఇండైరెక్ట్ కౌంటర్. ఇలా ఈవీ ఇండస్ట్రీలో ఒక చిన్న మాటల యుద్ధం మొదలైంది. కానీ అసలు యుద్ధం మార్కెట్లో జరగబోతుంది. 2023లో బజాజ్ ఈవీ మార్కెట్ షేర్ కేవలం 4%. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బజాజ్ ఒక పని చేసింది. అది ఫ్లాషీ మార్కెటింగ్ కాదు, అది డిస్కౌంట్ వార్స్ కాదు, అది సస్టైనబుల్ గ్రోత్. డీలర్ నెట్వర్క్ని పెంచింది, సర్వీస్ సెంటర్లు పెంచింది, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టింది. ఫలితం 2024లో మార్కెట్ షేర్ 11%, 2025లో 20%. ఒక్క ఏడాదిలోనే 2.3 లక్షలకు పైగా చేతక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది 116% గ్రోత్. ఇది ఈవీ ఇండస్ట్రీలో భారీ జంప్. ఇప్పటికీ అందరికీ అర్థమైంది, బజాజ్ నెమ్మదిగా రావచ్చు, కానీ వచ్చిన తర్వాత ఆగదు. 2025 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత వచ్చింది. ఈవీ మోటార్లో ఇవి చాలా కీలకం. చైనా ఎగుమతులపై ఆంక్షలు, సప్లై చైన్ సమస్యలు వల్ల ఉత్పత్తి పడిపోయింది. చేతక్ అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. ఒక దశలో బజాజ్ 5వ స్థానానికి పడిపోయింది. అప్పుడు చాలామంది అనుకున్నారు ఇదే ముగింపేమో అని. కానీ బజాజ్ మళ్ళీ తన అనుభవాన్ని చూపించింది. సప్లై చైన్ని రీడిజైన్ చేసింది, ప్రత్యామ్నాయ సోర్సింగ్ ఏర్పాటు చేసింది. కొన్ని నెలల్లోనే మళ్ళీ టాప్లోకి వచ్చింది. 2026 నాటికి ఈవీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. టీవీఎస్ ముందుంది, బజాజ్ దాని వెనకాలే ఉంది, ఎథర్ 3వ స్థానంలో ఉంది. అయితే ఒకప్పుడు 50% మార్కెట్ షేర్ కలిగిన ఓలా ఇప్పుడు చాలా వెనకబడింది. 2026లో బజాజ్ చేత కొత్త మోడల్స్ని విడుదల చేసింది. ధరలను కూడా ఆకర్షణీయంగా ఉంచింది. మే 2026 నాటికి చేతక్ మొత్తం అమ్మకాలు 7 లక్షల యూనిట్లను దాటాయి. ఒకప్పుడు ఈవీ రేస్లో వెనుకబడ్డ కంపెనీ ఇప్పుడు ఇండస్ట్రీ లీడర్లో ఒకటిగా మారింది. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది, ప్రతిసారి వేగంగా పరిగెత్తే వాళ్ళు గెలవరు. కొన్నిసార్లు నెమ్మదిగా, స్థిరంగా, తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళేవారే గెలుస్తారు.
2021లో ఛాంపియన్ ఈట్ ఓట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అన్న రాజీవ్ బజాజ్ తన మాటను పూర్తిగా నిజం చేశాడా లేదా ఈవీ రేస్ ఇంకా ముగియలేదా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.